అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లోక్షిత వ్లాగ్స్. ఈ రోజు ఒక ప్రత్యేకమైన వీడియో మీకు చూపించబోతున్నానండి. ఈ కార్తీక మాసంలో మన హిందూ బంధువులందరికీ ఎంతో పవిత్రమైన ప్రత్యేకమైన రోజులండి ఈ కార్తీక మాసం. కాబట్టి మేము ఎంతో పురాతనమైన విశిష్టత కలిగిన స్వయంభూ శివాలయానికి అయితే వెళ్ళడం జరిగిందండి. అది ఏ విధంగా ఉన్నదన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాము. ఈ వీడియోని మొదటిసారి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇలాంటి పురాతనమైన ఆలయాలు ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇలాంటి పురాతనమైన ఆలయాల్ని మేము చూడడమే కాకుండా అందరూ చూడాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగిందండి. పదండి మనం వీడియోలోకి వెళ్దాం. ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే విజయనగరం జిల్లా అరకు వెళ్లే దారిలో కాశీపట్నం అనే గిరిజన ప్రాంతంలో ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మవారి దేవాలయం అండి. ఈ రూట్ లో వెళ్లేవారు ఎవరైనా సరే ఒక్కసారి ఆగి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుని ఇక్కడ బొట్టు పెట్టుకుని మనం వెళ్ళామంటే మనం వెళ్లే పని విజయవంతంగా అవుతుందండి. కాబట్టి మీరు ఎప్పుడు ఈ దారిలో వెళ్ళినా ఒక్కసారి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి. మీరు ఇప్పుడు చూస్తుంది కాశీపట్నం అండి. ఇక్కడ రోడ్ సైడ్ ఉండే షాపుల్లో ఇక్కడ ఉండే గిరిజనులు వాళ్ళు స్వయంగా పండించిన పంటల్ని ఈ షాపుల దగ్గరికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ మీరు స్ట్రైట్ గా వెళ్ళిపోతే అరకు వెళ్లే దారి వస్తుందండి. అలా కాకుండా కాశీపట్నం దేవాలయానికి దారి అని ఏరో మార్క్ వేసుకొని చూసారా, అక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళామంటే మలుపులోకి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం వస్తుందండి. పదండి ఏ విధంగా ఉందో చూద్దాం.
ఇదేనండి స్వయంభూగా వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం. ఇక్కడ మనం రాగానే కొంచెం ముందుకు వెళ్ళామంటే నదీ తీరం వస్తుందండి. అక్కడ స్నానాలు ఆచరించి అప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకుందాం పదండి. మేమైతే నదీ తీరంలో స్నానాలు ఆచరించి దీపాలను వదులుకొని స్వామివారిని దర్శించుకోవడానికైతే ఆలయంలోకి ప్రవేశించేసామండి. మొదటగా అయితే మనం ఇలా రాగానే ఇక్కడ ₹10 టికెట్ అయితే తీసుకుంటున్నారండి. ఇక్కడ స్వామివారు మర్రి చెట్టు మొదల్లో స్వయంభూగా వెలిసారండి. చాలా పెద్ద మర్రి చెట్టు అండి. మీకు ఆ చెట్టుని మొత్తం అన్ని నేను చూపిస్తాను. మేమైతే మొదటగా ఇక్కడ ఉండే నందీశ్వరుడి దగ్గర దీపాలు గట్ట పెట్టుకుని అప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. మేము పొద్దున్న వెళ్ళిపోవడం వల్ల చాలా ఖాళీగా అయితే ఉందండి. మనశ్శాంతిగా కూడా అనిపించింది. ఈ కార్తీక మాసంలో మనం ఎక్కువగా శివాలయాల్ని, విష్ణాలయాల్ని దర్శించుకుంటూ ఉంటాం కదండి. అందులో భాగంగానే మేము ఈ ఆలయానికి వచ్చి దర్శించుకోవడం జరిగిందండి. ఇక్కడ స్థానికులు ఒక విశిష్టమైన ఒక విషయాన్ని అయితే చెప్పారండి. అదేంటంటే ప్రతిరోజు ఒక నాగసర్పం తెల్లవారుజామున వచ్చి నదీ తీరాన స్నానాలను ఆచరించి దాని నోటి నిండా నీళ్లు తీసుకుని వచ్చి ఇక్కడ ఉండే శివలింగానికి జలాభిషేకం చేస్తూ ఉంటుందంటండి. ఇప్పటికి కూడా చేస్తుందంటండి. అలాగని ఇక్కడ ఉండే గ్రామస్తులు చెప్తున్నారండి. ఆ విషయాన్ని విని మేము చాలా ఆశ్చర్యపోయాము. ఈ ఆలయం ఎలా ఉందో చూసి స్వామివారిని కూడా దర్శించుకోండి. మాకైతే దర్శనం చాలా దివ్యంగా జరిగిందండి. మేము ఇలా దర్శించుకుని బయటికి రాగానే భక్తులైతే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారండి. కార్తీక మాసం కదా, మేము ఉదయాన్నే రావడం వల్ల భక్తులు అంతగా లేరండి. కరెక్ట్‌గా మేము దర్శించుకుని బయటకు వచ్చినప్పటికి భక్తులైతే లైన్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. చుట్టుపక్కల మొత్తం అంతా చాలా ప్రశాంతంగా ఖాళీ ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి ఇలాంటి పురాతనమైన దేవాలయాల్ని మన జన్మలో ఒక్కసారైనా దర్శించుకోవాలండి. మీరెప్పుడైనా విజయనగరం సైడ్ వస్తే కనుక మర్చిపోకుండా ఈ కాశీపట్నంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోండి.
ఇదేనండి నేను మీకు చూపించాలనుకున్న కాశీపట్నంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం అరుణాచల శివాయ నమః.